చిన్నప్పటి నుండి చాలా చోట్ల చాలా ప్రదేశాల్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా. ఫస్ట్ టైం షూటింగ్ లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ 4 to 5 years నుండి ఎదురు చూస్తున్నా. నేను నా బర్త్డే షూట్ చేస్తానా, చేసుకోగలనా అని. మా సుమతి శతకంలో ఈ రోజు మీ పార్టీ చాలా హ్యాపీగా అమరగా మేసాల రాజు మిలిటరీ హోటల్ బేసిక్ గా కాకినాడలో ఫేమస్ నాన్ వెజ్ దగ్గర నుంచి మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ తెప్పించాను. ఈరోజు మా అంజిగేట్ బర్త్డే కాబట్టి నేను మా బుల్రాజు గారు ఎంతో ప్లాన్ చేసి సగం కేక్ మొత్తం తినేసారు. బుల్రాజు గారు బాగుందని తూపికాయ కేక్ थोड़ा सा సర్లే ఆడికి ఇదే ఎక్కువ బుల్రాజు గారు మీరు ఇవ్వడం వాడికి పెద్ద సరే పోయి వాడిని ఫస్ట్ మనం విషెస్ చేద్దాం పదండి పద. కాదరా ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఏంటి? అందుకే సుమతి కృష్ణ బుల్రాజ్ గారు నీ కోసం స్పెషల్ కేక్ తీసుకొచ్చారా. హ్యాపీ బర్త్డే రే. అంటే బేకరీ కాడ నుంచి వచ్చేటప్పుడు దారిలో ఆకలి చెప్పి బుల్రాజ్ గారు సగం ఇంకా తింటున్నారు. ఈవిడ కొంచెం లిఫ్ట్ ఎక్కే ముందు ఆకలి చెప్పి ఈవిడ కొద్ది తినేసింది. మొత్తం మీరే తిని ఒప్పించుకోండి. కేకు ఓకే బుల్రాజ్ గారు రండి. ఓకే కట్ చేయరా తిను. చప్పట్లు కొడుతున్నట్లేదు, నన్ను కొడుతున్నట్టు. సుమతి శతకం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బుల్రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బుల్రాజ్ గారు లేట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ టు సుమతి శతకం టీమ్. హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై బర్త్డే వ్లాగ్. యాక్చువల్గా ఇప్పుడు కాకినాడ టౌన్లో ఉన్నాము. మన సుమతి శతకం మూవీ షూట్ అయితే చేస్తున్నాము మన అమర్ది. అండ్ ఈరోజు నా బర్త్డే. అండ్ నా బర్త్డే రోజు షూట్ ఇన్ కాకినాడ. ఐఎమ్ హియర్. కింద అమర్గడ్ వెయిట్ చేస్తున్నాడు, కిందకి వెళ్దాం. అండ్ నా బర్త్డే వ్లాగ్ ఈరోజు అయితే నేను చేయబోతున్నాను. ఇదిగో అమర్గడ్ వెయిట్ చేస్తున్నాడు అక్కడ. వెళ్ళిపోతాం బ్రో. హ్యాపీ బర్త్డే బ్రో. వెళ్దాం. డన్ బ్రో. థ్యాంక్ యూ. అభిమానంతో చెబుతున్నారు బ్రో. ఏం చేయమంటారు? ఓకే అండి. షూట్కి అయితే టైం అయింది. నేను అనుకున్నాను నేను కూడా నాలుగు బర్త్డే సందర్భంగా నాతో గడపడానికి అదే బ్రో ప్రయాణించడానికి. సరే ఓకే ట్రావెల్ అవ్వడానికి ఏదైతే అది. మా మహేష్ విట్ట అన్న కూడా వచ్చాడు. వెల్కమ్ ఆన్ బోర్డ్ అన్న. ఇదిగోండి మా బర్త్డే డ్రెస్ ఎలా ఉంది వెనకపోయి చూపి మన వాళ్ళకి. వైట్ బ్లాక్. ఇది నేను కొనుక్కున్నా, ఇది శోభ ఇచ్చింది, ఇది మా అమ్మ ఇచ్చింది. ఈ మూడు కలిపి కాంబినేషన్ లో ఇస్తాను. బాగానే ఉందనుకుంటా. ఓకే నేనైతే రెడీ అయ్యేది. జస్ట్ లైట్ మేకప్. పక్కన హీరో గారు గట్టి రెడీ అవుతున్నాడు. ఆయన చూద్దాం ఏం చేస్తాను. హీరో గారు హెయిర్ రెడీ చేసుకుంటారు. అప్పుడు టిఫిన్ కూడా చేస్తున్నారు హీరో గారు. అది చూపి ఏం టిఫిన్ అది? ముస్లిం. ఈ వయసులో ముసలి దండ కొంచెం పడుచు ఎవరు మాట అంటే ఏమైనా తినొచ్చు కదా. బాగుంది. హెల్దీ ఫుడ్ కి కొంచెం వ్యతిరేకం కదా. అట్లా మర్చిపోయా. హెయిర్ స్టైల్ చూసారా బ్రదర్ కి? ఒక్క నిమిషం తమ్ముళ్ళు. బ్రదర్ హెయిర్ స్టైల్ చూసారా? మామూలుగా ఇదిగో ఇప్పుడు చూడండి. మొత్తం అయిపోయినా చూపుతారు. రింగులు తిరుగుతాయి. ఆ రింగులు తిప్పేది రింగు రసూలు. బర్త్డే సందర్భంగా సరే పొద్దున్నే ముస్లిం వెళ్ళే కానీ మధ్యాహ్నం ఏం తెప్పాను? బ్రౌన్ రైస్ విత్ కొద్దిగా చికెన్
చికెన్ ప్రాన్స్ తెప్పించాలి కానీ బ్రౌన్ రైస్ తెప్పించుకో. కాదురా దాంతో పులావ్ ఏదైనా చేపించి. బ్రౌన్ రైస్ పులావ్ ఏంటా నువ్వు? బాగుందా? ఎక్కడ ఉన్నాం మనం? కాకినాడలో ఉన్నాం. కాకినాడ నుంచి అన్ని తెప్పి. కాకినాడ ఫేమస్ ఏంటో తెలుసా? ఓకే, స్వీట్ లో అది, వెజ్ లో సుబ్బయ్య గారి హోటల్, నాన్ వెజ్ లో ఫేమస్ ఏంటి? మిలిటరీ హోటల్. అక్కడ నుంచి అదిరిపోయే ఐటమ్స్ నీకు తెప్పిస్తాను. ఈ లోపల డైరెక్షన్ డిపార్ట్మెంట్ సేవ వచ్చి తొమ్మిది చూస్తాడు, ఇది చేస్తున్నారు ఇటని. ఏదో టైం ఉంది బ్రో, ఇంకా ఇప్పుడే కదా బ్రో మన రింగులు తిరగడానికి కనబట్టింది. ఈ లోపల నేను సరదాగా మేకప్ వేసుకొని ఇచ్చేస్తాను. డ్రెస్ ఎలా ఉంది చెప్పింది ఏంట్రా? నువ్వు దీనికన్నా అరే నువ్వు డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడతారు. సీజన్ 7 లో ఎట్లాంటి సెన్స్ ఉంది అందరికీ తెలుసు. కామన్ సెన్స్ లేనే కావాలి. ఇంత మంచిగా డ్రెస్ వేసుకుని అవమానిద్దాం. ఒకసారి ఆ గుండెకి ఇప్పి చూడు. ఎందుకు జనాలు ఇప్పుడే వీడియో మూసేస్తారు. సరే ఓకేలే కానీ ఎందుకు సుమతి సత్యం ఎట్లా నడుస్తుంది? ఏం నడుస్తుంది? ఎక్స్పెక్టేషన్ ఏంది దీని మీద? అందులో ఒక గొప్ప కళాకారుడు అన్నాడు, వాడి మీద నీ అభిప్రాయం ఎలా నడుస్తుంది అన్నావు కదరా? సుమతి హోటల్లో ఉంది, ఆ పిల్లలు నడుస్తుంది. హీరోయిన్ సుమతి సత్యం మూవీ గురించి మాట్లాడుతున్నారు. మూవీయా? ఆబ్వియస్లీ మూవీ బాగా వస్తుంది. సో అందరు ఆర్టిస్టులు బాగా చేస్తున్నారు. మహేష్ గారు కానీ, హీరోయిన్ కానీ, డైరెక్టర్ కానీ, మన కో ప్యాడింగ్ ఆర్టిస్టులు కానీ అందరు బాగా చేస్తున్నారు. కో ప్యాడింగ్ ఆర్టిస్ట్ అంటే నువ్వు కష్టమే అనుకో నీ గురించి చెప్పడం. చూడాలన్నా కొద్దిగా నీకే చూడాలంటే కొద్దిగా అంటే వాళ్ళు ఏం చూస్తారు రేపు? అలా కాదురా, అంటే ఎవరికి లేని అవకాశం నీకే వచ్చింది. హీరోయిన్ తో 1 పాట, నీతో 3 పాటలు. ఎవరికి చెప్పుకోండి నా బాధ. నేను ఇందులో టోటల్ 4 సాంగ్లు ఉన్నాయండి. 4 సాంగుల్లో నాతో 3 సాంగ్లు ఉన్నాయి. మనోడికి హీరోయిన్ ఆమో నేను నాకే అర్థం కావట్లేదు. నేను అవాయిడ్ చేయమని చెప్పినాను, ఎందుకని అవాయిడ్ చేయట్లేదు. ఆల్రెడీ 1 సాంగ్ లో నన్ను తొక్కేశారు సార్, తొక్కేశారు. ఏదంటే 4 సాంగుల్లో ఉండేవాడు. 4 సాంగుల్లో ఉంటే ఏం చేస్తావురా మధ్యలో వచ్చి? ఏదో ఒకటి చేసుకునేవాడిని. సరే ఆకలేస్తుంది, ముందు నీ ముసులు నువ్వు తిన్నాక నా ముసులు తినొస్తాను. తినరాపు. ఓకే గైస్, ఇటు చూపి గైస్, మాట రెడీ అవుతున్నారు గైస్, మింగి తినొద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి, ఫైనల్ గా షూట్ లొకేషన్ పక్కనే మనకు సరదాగా మంచి పల్లెటూరు. ఇక్కడ ద్రాక్షరామం దగ్గర చేస్తున్నాం షూట్. అయితే మాత్రం అమర్గాడు రెడీ అవుతున్నాడు. మనకు ఒక ఆడికి రింగులు చుట్టుకునే పెడికి ఒక 1/2 అవర్ పట్టిద్ది. ఈ లోపల సరదాగా లొకేషన్ చూద్దాం కిందకి రాగానే. సూపర్, మొత్తం గ్రీనరీ. ఆఫ్టర్ దిస్ మనకు కూడా రెడీ అవ్వాలని వాళ్ళు కాల్ చేస్తున్నారు. టిఫిన్ చేసుకొని మేకప్ వేసుకొని షూట్కి వెళ్ళిపోదాం. ఈరోజు వ్లాగ్ అంతా మీకు చేసి చూపిస్తాను నేను. పదండి వెళ్దాం. ఓకే అండి, మన వాళ్ళు టిఫిన్ సెట్ చేశారు. ఏమన్నా చూద్దాం. చట్నీ, పునుగు గద్బోండా, అబ్బా ఉప్మా వేడివేడికి పొగలు వస్తున్నాయి. ఇడ్లీ, చట్నీ. ఓకే నైస్. ఉప్మా, పునుగు, ఇడ్లీ అండ్ చట్నీస్. కమాన్ లెట్ us eat. రెడీ అయిపోయాం. మనకి గెటప్ ఇది. అమ్మ బాగా అన్ని షార్ట్సే ఇచ్చాడు ఈ అమర్గాడు షూట్లో. ఇప్పుడు నాది, మహేష్ వెట్ట, అమర్, మా ముగ్గురు కాంబినేషను. ఈ బొమ్మలు తీసుకెళ్ళింది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. శివ, దుర్గా పడతాను. హాయ్ చెప్పు. హాయ్ అండి. అదే ఎట్లా వస్తుంది సినిమా? ఏంది పరిస్థితి? మొత్తం బాగుందన్న, మొత్తం బాగుంది. అందులో నేను బాగాలేదా? మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అన్న దీంట్లో, ఫ్రెండ్ క్యారెక్టర్. దాన్ని అండి మనమైతే షూటింగ్ లోకి వెళ్ళిపోదాం. తొప్పల్లో అమర్దీప్. ఇది కొంచెం మధ్యలో ఫ్యాన్, కింద ఫ్యాన్ చూడు. ఫ్యాన్ దేనికి పెట్టుకున్నా? గాలి కోసం పెట్టుకున్నా. ఓకే డన్ ఫైన్. చెట్టు కింద పడుకొని ఆస్వాదిస్తున్నా. చెట్టు కింద పెట్టుకున్నాడు ఫ్యాన్ ఎందుకు? గాలి రావట్లేదు. గాలి రావట్లేదా? కొమ్మ లోపాల ఏడ నాది చెయ్యి నేనే ఊపుకోలేకపోతున్నా. నీ కొమ్మ లోపాలి. ఫైనల్ గా షూటింగ్ అయితే వచ్చేసాము. ఈ రోజు షాట్ నాది, అమర్ది అండ్ మహేష్ వెట్ట, ఆ ముగ్గురు కాంబినేషన్ లో అయితే ఇక్కడ షాట్ జరుగుతుంది. షూటింగ్ అంతా చాలా అంటే చాలా హ్యాపీగా, ఎందుకంటే ఇవన్నీ కామెడీ సీన్స్ కాబట్టి చాలా ఫన్నీగా జరుగుతుంది అన్నమాట. ఏం చేస్తున్నారు మీరు? తేజానే ఏంది ఇది? ఫోటో చూడు ఒకసారి. తేజాని ఏం చేస్తున్నారు మీరు? అట్లే రానా 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 మీరు చూడలేక తెరటం వేసారు లాస్ట్ కి. అందరిలో వీడ నెంబర్ 1, నవ్విస్తాడు, వాడిస్తాడు, మాటలతో మురిపిస్తాడు, తినుకుంటా నవ్వుకుంటా పంచులెన్నో వేస్తుంటాడు. హీరోయిన్ వస్తే వదలకుండా పటాయిస్తాడు, వాళ్ళ
పోస్ట్ చేయించుకున్న హీరో వీడు టేస్టీ తేజ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ బర్త్డే కి 100K సబ్స్క్రైబర్స్ డబుల్ అయ్యారు నెక్స్ట్ బర్త్డే కి లెక్కలేనంత మంది సెలబ్రిటీస్ తో వీడు చేసిన వీడియోలు యూట్యూబ్ రికార్డ్ అంతే టేస్టీ తేజ నడిసేవి పాకేవి ఇదేవి ఎగిరేవి తింటానే ఉంటాడు వదలడు ఏ జంతువు నాతో పాటు మన రాజా గారి బర్త్డే అంటే రాజు కూడా రాను కూడా బేసిక్ గా ఒక మాట అండి, చిన్నప్పటి నుండి చాలా చోట్ల చాలా ప్రదేశాల్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా. ఫస్ట్ టైం షూటింగ్ లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ 4 to 5 years నుండి ఎదురు చూస్తున్నా. నేను నా బర్త్డే షూట్ చేస్తానా, చేసుకోగలనా అని హ్యాపీగా విజన్ మూవీ మేకర్స్ చేస్తున్నా. మా సుమతి శతకంలో ఈ రోజు మీ పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి, డిఓపి గారికి, మా ఎడిటర్ గారికి, మేనేజర్ గారికి, అండ్ ముఖ్యంగా డైరెక్టర్ గారికి అండ్ మా హీరో గారికి, రాజు గారికి. థ్యాంక్ యూ సో మచ్ మూవీ మేకర్స్. హ్యాపీ పాడండి. టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్ వీడు నవ్వితే భయంతో అందరు రన్ అయిన గాని అందరిలో వీడు నెంబర్ 1 నవ్విస్తాడు వాడిస్తాడు మాటలతో మురిపిస్తాడు. Hi guys, welcome to Tasty Teja channel. Business of food with fun. ఎలా ఉన్నారు? బాగున్నారా? I'm super excited because I am with ఏంద్రా యాక్చువల్లీ బేసిక్ గా మామూలుగానే వీడియో అంటే ఊపు ఉంటది. ఈ రోజు బర్త్డే నెక్స్ట్ లెవెల్ ఊపు ఉంటది అన్న. ఈ రోజు మన వాళ్ళందరికీ ఎవరు అమరగా మేసాల రాజు మిలిటరీ హోటల్, బేసిక్ గా కాకినాడలో ఫేమస్ నాన్ వెజ్ దగ్గర నుంచి మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ తెప్పించాను. ఒక్కోటి తీసి పెట్టి ఏముందో చూద్దాం. ఒకసారి ఆ సైజ్ చూపించి చూడు, ఎవరు తగ్గట్టు అలా తెప్పించాం. అండ్ ఇప్పుడు ఫుడ్ అయితే మన కాకినాడ ఫేమస్ అయిన మేసాల రాజు గారి మిలిటరీ హోటల్ నుండి తెప్పించాము. ఫుడ్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నాతో పాటు మా యూనిట్ సభ్యులందరికీ చాలా బాగా నచ్చింది ఈ ఫుడ్ అనేది. ఈ రోజు మనందరి కోసం పాపకి చాలా ఇష్టమైన చిట్టి ముత్యాల మిక్స్డ్. ఈ పాపకి This is for me, prawns biryani. చిట్టి ముత్యాల మిక్స్డ్ Curry. I loved it. I loved this. పేతలో ఎలా మీతన్నా వీళ్ళ స్పెషల్ మేసాల రాజు స్పెషల్ దొన్నె బిర్యానీ అంట. నేను చూస్తుంటే నోరు అన్ని ఊరుతున్నాయి. దీన్ని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ చేపల పులుసు. ఈ 2 బిర్యానీలు ఇది రా మిక్స్డ్ రా చెప్పినా ఆల్రెడీ. అది నా ఫేవరెట్. ఓకే, ఇప్పుడు తిని ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ వెజిటేరియన్స్ కోసం వైట్ రైస్. వెజిటేరియన్స్ ప్యూర్ వెజ్ కోసం వైట్ రైస్ వచ్చిందండి. పవన్ అరే బాను బ్రో, మీకు ప్యూర్ వైట్ రైస్ విత్ పెరుగు బ్రో. కట్టా కూడా వెజ్జేనా? కట్టా వెజ్. అరే ప్రాన్స్ కూడా ఉందిరా బాను. డోంట్ డిలే లేట్. కట్ కేక్ ఈట్ ఫుడ్ రా. ఆల్రెడీ వర్షం పడ్డింగ్ ఆకలి. పాకేవి ఇదేవి ఎగిరేవి తింటానే ఉంటాడు వదలడు ఏ జంతువుని బొచ్చి నోట కూడా పెట్టకుండా నువ్వే మింగి తిని ప్లేట్ ఎందుకు లేతిని ఇంకా పుట్ట మీద పెట్టుకొని. పార్టీ అంటే ఫుడ్ చాలా టేస్టీగా ఉండాలి. అదే ఈ టేస్టీ గడ బర్త్డే అంటే ఇంకా టేస్టీగా ఉండాలి. అందుకే మీసాల రాజు గారి మిలిటరీ హోటల్ నుండి ఫుడ్ అయితే తెప్పించేశాను. మొత్తం మా యూనిట్ లో 85 to 90 మెంబర్స్ ఉంటారు. అంతమందికి ఈ రోజు నా బర్త్డే రోజున ఫుడ్ అనేది తీసుకొచ్చి అందరితో కలిసి ఇక్కడ తినడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా డిఓపి డిపార్ట్మెంట్, మా ఎడిటర్స్, మా లైట్ మెన్స్, మా డిఓపి అందరూ కలిసి ఒకే దగ్గర. ఆల్మోస్ట్ మేము 20 days నుండి షూట్ చేస్తున్నాం. ఈ రోజు అందరం కలిసి ఇక్కడ కూర్చొని మంచిగా ఫుడ్ తినడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. దట్టు నా బర్త్డే రోజు ఇలా అందరం కలుసుకొని తినడం ఇంకా హ్యాపీగా ఉంది. అన్న ఓకే మహేష్ అన్న, నువ్వు ఆ వెజ్ ఏంటి, సారీ వెజ్ కాదు మిక్స్డ్ పిల్లలు తిన్నావు కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది. క్రేజీయా? ఎండుమిర్చి టేస్ట్ అదంతా మిక్స్. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసి ఏమో భలే కొందరం అనుకున్నా. నేను అన్ని చోట్ల చాలా తింటానులే కానీ బట్ ఇది నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ గారు మీకు అరే బాబు నీకు ఇది పెట్టాలి కదా, దా పట్టు. మళ్ళీ వాడు చూస్తున్నాడు వాళ్ళకి పెట్టి నాకు పెట్టలేదు ఏంటి సినిమా వాళ్ళు కదా. నువ్వు చూపించాడు అమ్మా శైలి రామా దొన్నే పుట్టు వైట్ రైస్ లిట్లో బేసిక్ గా. ఐ మీన్ నేను రీసెంట్ గా మన హైదరాబాద్ లో పెట్టాను.
మిలిటరీ హోటల్ మీ మీసాల రాజు అక్కడ చూసి ఓకే మళ్ళీ ఇక్కడ ఆన్ ద వేలో పోతుంటే ఇక్కడ కాకినాడలో కూడా కనపడింది. సర్లే ఒకసారి ట్రై చేద్దాం వచ్చాను. క్రేజీ అనిపించింది. ఎన్నాళ్ళు నుంచి అన్న ఈ హోటల్ ఇది? నియర్లీ 70 years అవుతుంది కాకినాడలో స్టార్ట్ అయ్యి. ఈ ఏజ్ ఎంత అండి? సేమ్ టేస్ట్ మెయింటైన్. సూపర్ క్రేజీ ఉంది. కాకినాడ ఎవరు వచ్చినా మిస్ కాకండి. హైదరాబాద్ వాళ్ళు మిస్ అవుతున్నారని ఫీల్ అయితే అడ్రస్ ఎక్కడ ఉందన్న మంది? ఎన్ఐడి క్రాస్ రోడ్ మన కాజాగూడ సర్కిల్ అన్న. కాజాగూడ సర్కిల్ దగ్గర లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అంతేనా? బేసిక్ గా వీళ్ళు పీతని చంప వండుతారు. మా వాడు చూడు చంపుతున్నాడు ప్లేట్లు అలా చంపేగా వండింది పీతల్ని. మరి ఇది ఎందుకు చంపుతాడు సచింది? పీతలు అంత బాగుంటాయి. అరే పీతలు తింటే నాకు ఒకసారి చూపిస్తున్నాడు. మళ్ళీ వీడియోలో మా అమరన్నం చూపించలేదు. మా అమరన్న ఓన్లీ వడ్డిచ్చాడు తింటలేదని అంటాడని చెప్పి ఒక షార్ట్ పెడతాను. అమరన్ వీణు చూపిస్తే వెంటనే కామెంట్లు పెడతాడు. పీతలు చాలా బాగున్నాయి. పీకు నిన్ను పీకే పీతలు చాలా బాగున్నాయి. అది బ్రో ఎందుకు బేర్ బాటిల్ చూపిస్తానండి? ఆయన జిమ్ లో లోడ్ తీసుకున్నప్పుడు లేదా బ్రో? ఎలా ఉంది బ్రో మీసాల రాజు గారు మిలిటరీ బిర్యానీ? సూపర్. నా ఫేవరెట్ మొత్తం తెప్పించావు. సో మన సినిమాలు ఎలాగో కామెడీ చేయకపోయినా కామెడీ చేస్తున్నావు కాబట్టి సో ఈ బర్త్డే రోజు నో కామెడీస్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. స్టే బ్లెస్. బాగుండాలి, సరదాగా ఉండాలి. ఆ ముందు ఆ చెయ్యి మింగాలి నీకు. ఆ చెయ్యి బాగుండాలి. చూస్తుంటే వైట్ రైస్ కబారా రైస్ ఈడితే వచ్చింది మొత్తం. సరే ఓకే డన్ కూల్. ఫుడ్ ఎంజాయ్ చేసినావు కదా? సూపర్ రా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీన్ లో నేను అందరూ రెడీ అవ్వమన్నా డైరెక్టర్. ఫ్యాన్ మా దాంట్లో లేదా? అది ఏదో పెట్టాడు తిరగదా? ఎక్కడికి వస్తుంది? కిందకి వస్తుంది. నిలబడదు నీకు. నువ్వు ఏం చేసినా కిందకి వస్తుంది. సరే ఓకే మన నుండి చదువుతున్నాను. బాగుంది మరి ఎట్లా బిర్యానీ పూట? సూపర్. అదిగిందే చేపల పులుసు అయితే అదిరిపోయింది. మరి అందుకే వైట్ రైస్ తినవయ్యా అంటే నువ్వు లేట్గా వచ్చావు దానిలోకి. తిన్నా ఎన్ని తినాలి ఇంకా? బిర్యానీలు తిన్నాక పులుసు చేపల పులుసు వేసుకుని అవదేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిలీప్ గారు మీకు కూడా, చిన్న గారు అండ్ వినోద్ గారు మన మీసాల రాజు మిలిటరీ హోటల్ నుంచి ఈరోజు మా యొక్క ప్రొడక్షన్కి వచ్చి మా యొక్క మూవీ షూటింగ్లో అద్భుతమైన వాళ్ళ స్పెషల్ డిషెస్ అన్ని మా అందరికి సర్వ్ చేశారు. క్రేజీ ఉంది. నా బర్త్డేని మీ యొక్క వంటలతో నాకు మరింత దగ్గర చేశారు. అండ్ మా వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ఫుడ్ని. మీరు కూడా కాకినాడలో ఉంటే తప్పనిసరిగా విజిట్ చేయాల్సి, మీకు చెప్పాల్సిన పని లేదు. కాకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రం నేను సజెస్ట్ చేస్తున్నా మీసాల రాజు మిలిటరీ హోటల్ వాళ్ళ యొక్క బిర్యానీ రెసిపీస్ అవి మనకు చెప్పలే కానీ పులావ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నేను అక్కడ హైదరాబాద్కి వచ్చినాక పర్ఫెక్ట్ వీడియో అయితే మీకోసం తీస్తాను డెఫినెట్లీ జూలైలోనే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆసమ్ ఫుడ్. థ్యాంక్ యూ అన్న. నైస్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మంచి వీడియోతో నెక్స్ట్ వీక్ కలుగుతాను. అండ్ నాకు బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.